దేవుడి నామానికే మహిమ. దేవుడు కోసం మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మనల్ని ప్రత్యేక జనాంగంగా ఇక్కడ మనల్ని ఏరుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన జనాంగం మనం ఈ లోకం ఇంకే ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడానికి వెలుగైన బిడ్డలుగా గొంగళి పురుగులో సీతాకోక చిలుక ఎలాగ మారుతుందో మన పాప రోత జీవితం పవిత్రపరిచి పరిశుద్ధంగా ఉండాలన్నదే దేవుడి ఆశ. మనం ఈ లోకంలో వెలుగును చల్లాలన్నదే. ప్రత్యేకించి పూజ గది తెర ఇక్కడ అన్యాలు పెడతారో దేనికి వాడకుండా మనం దేవుడికే వాడబడాలన్నదే దేవుడికి. మనం అన్ని జనాలు చూసి నిరాశపడి శిలువ మార్గాన్ని వదిలి నడవకూడదు. ఎందుకంటే శిలువ మనకు